సాస్ టీవీ తరఫున భక్తులందరికీ కూడా శ్రీ గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఇదొక పవిత్రమైన రోజు. మన షిర్డీలో బాబా ఈరోజు పూజించుకోండి అని చెప్పి భక్తులకి చెప్పిన ఏకైక రోజు ఇది. దాన్నే గురు పౌర్ణిమగా మనం అందరం ఆచరిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ, బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరోసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురు పూర్ణిమ పండుగ అనేది బాబా భక్తుల్లో ఒక ఆనందంగా తన్మయత్వంతో చేసుకున్నటువంటి గురు పూర్ణిమ పండుగ. బాబా సజీవంగా జీవించి ఉన్నప్పుడు షిరిడీలో ఈ గురు పూర్ణిమ నాడు భక్తులను ఒక స్తంభాన్ని చూపించి ఆ స్తంభాన్ని పూజించమని చెప్పారు. ఆ రోజు బాబా భక్తులందరూ కూడా ఎందుకు చెప్పారు బాబా అనే విషయం ఆలోచించగా, ఆ రోజు వేదవ్యాస యొక్క గురు పూర్ణిమ అంటే గురువుని పూజించేటటువంటి పండుగ. వేదవ్యాస మహర్షి ఆ రోజు గురువులను పూజించమని చెప్పినటువంటి పండుగ కాబట్టి బాబా కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరించి తన భక్తులందరినీ కూడా గురు పూర్ణిమ పండుగ చేసుకోమని బాబా గారు ఆనతీయటం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా షిరిడీలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా మందిరాల్లో అందరూ కూడా గురు పూర్ణిమను ఎంతో విశిష్టతగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు అన్నప్రసాదాలు, బాబా గారికి అభిషేకాలు అన్నీ కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ చాతుర్మాసంలో వచ్చేటటువంటి ఈ గురు పూర్ణిమ కాబట్టి, చాతుర్మాసం అంటేనే ధ్యానానికి అన్నిటికీ కూడా అనువైనటువంటి కాలం కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి కూడా స్మరణ, ధ్యానం అనేటువంటి అన్నిటి కూడా చేస్తూ శ్రీ సాయినాథుని సన్నిధిలో ఎంతో ప్రాముఖ్యతను పొందుతారు. అలాగే సాస్ టీవీ తరఫున భక్తులందరికీ కూడా శ్రీ గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.